కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ అధికారిని భావన మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గత కొంతకాలంగా వ్యవహారం స్తబ్దుగా ఉన్నప్పటికీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరిట జరుగుతున్న కార్యక్రమంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే కొండబాబు మున్సిపల్ యంత్రాంగంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానమైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు సహకరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్ర వాతావరణం కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ కమిషనర్ భావన మౌనంగా నిలబడి ఉండడం విశేషం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన మధ్యన అంటే అధికార యంత్రాంగం మధ్యన ఏమాత్రం పొసగడం లేదనే వార్తలు గతంలో వెలువడినా ఇప్పుడిప్పుడే సర్దుకుందా అనుకున్న తరుణంలో మరోమారు వివాదం బహిర్గతం కావడం మాత్రం అధికార వర్గాలను విస్మయపరిచింది. అంది వచ్చిన అవకాశాన్ని మాత్రం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి అధికార యంత్రాంగం మధ్యన ఏమాత్రం పొసగడం లేదనే వార్తలు గతంలో వెలువడినా ఇప్పుడిప్పుడే సర్దుకుందా అనుకున్న తరుణంలో మరోమారు వివాదం బహిర్గతం కావడం మాత్రం అధికార వర్గాలను విస్మయపరిచింది. అంది వచ్చిన అవకాశాన్ని మాత్రం కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అందిపుచ్చుకుంటూ మున్సిపల్ యంత్రాంగంపై విరుచుకుపడ్డారు. అధికారుల పనితీరు సవ్యంగా లేదంటూనే అధికారులు పనితీరు మార్చుకోవట్లేదని, ప్రజలు ఎంతగా అంటే పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నా, సహకారం అందించడానికి ముందుకు వస్తున్న అధికారులు మాత్రం తమ పనితీరు మార్చుకోవట్లేదంటూ, ఇలాగైతే కష్టమంటూ అధికారులు ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరిస్తున్నారు అంటూ తీవ్రమైన పదజాలంతో మాత్రం విరుచుకుపడ్డారు. ఆ పక్కనే వాస్తవానికి చెప్పాలంటే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర పేరిట ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, కార్యాలయ పరిశుభ్రత, పరిసరాల శుభ్రత అంటూ ఇప్పుడు ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఇందులో భాగంగా కాకినాడలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా పరిసరాలు శుభ్రం చేసేందుకు మున్సిపల్ కమిషనర్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, అలాగే ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇలా తదితరులు హాజరయ్యారు. అయితే ఈ అవకాశాన్ని చక్కగా వనమాడి కొండబాబు ఉపయోగించుకునే తీరు చూస్తే మాత్రం అధికారుల మీద ఏ విధంగా విరిచిపడాలని ఆయన తలంచారో అదే విధంగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులకు గ్లౌజ్ కానీ, ఆ పైన వేసుకునే కోట్ కానీ, కర్ర కానీ, చీపురు కానీ, ఇతరత్ర అంటే వాళ్ళకి అవసరమైన సామాగ్రి అందిస్తున్నారా లేదా అన్న విషయం మీద స్వయంగా కార్మికుల్ని అడిగే విధంగా అడుగుతూనే అవన్నీ ధరించారు. ఇవన్నీ తాను ధరించడానికి కారణం ఇటువంటి శుభ్రమైన ఇస్తున్నారా లేదా, పనిచేసి ఇస్తున్నారా లేదంటే అడుగుతూ ప్రజలు పలు చోట్ల అంటే సాధారణంగా అయితే ఏ కాలువల్లో అయితే కనుక చాలా దారుణంగా అంటే మురికి పేరుపోవడం కాకుండా అనేక వ్యర్థాలు కాలువలకు అడ్డం పడి ఉన్నాయని, అవి తీసే మార్గం కనిపించట్లేదంటూ అధికారులను నేరుగా ఎత్తిపొడిచారు. హెల్త్ ఆఫీసర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ అధికారులతో పనిచేయించే విధానం వారికి తెలియట్లేదని, ప్రజలు ఎంత స్వచ్ఛందంగా ఎదిగినా సరే వారు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నా అధికారులు సహకరించట్లేదు. ఎందుకంటే ఎన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించినా వాస్తవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేది చివరికి పారిశుధ్య పనులు చేయించేది కేవలం మున్సిపల్ యంత్రాంగమే. అది మాత్రం తెలుసుకోకపోతే అధికారులు ఎలా పనిచేస్తారంటూ విమర్శలు గుప్పించారు. కాకినాడ కాలువలో చూసుకుంటే కనుక విపరీతమైన మురుగు పారిపోయి కనీసం నీరు పారే వ్యవస్థ కనిపించడం లేదు. దీనిపైన నేరుగా తాను ఎన్నో మార్లు అధికార యంత్రాంగాన్ని సూచించానని, అయినప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందించకుండా ఈ విధంగా తాత్సార వైఖరి అవలంబించడం సరైన కాదంటూ షటర్లు వేయడం, ఆ తర్వాత నేరుగా అధికారులని తప్పుపట్టే కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే అధికారులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న అధికారులు కానీ, మీడియాని కానీ కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం చేపట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయాలు ఏమీ బయటకు వెల్లడి కాకూడదని, ఈ చిన్న తగాదాలు, స్వల్ప విభేదాలు ఉంటాయని, అవి సర్దుకుంటాయంటూ మీడియా కూడా చూసి చూడనట్టు ఉండాలంటూ హితో పలికారు. ఇవన్నీ చూస్తే కనుక పనితీరు మార్చుకోవడంలో కానీ, ఇటు పాలకులు కానీ అధికారులు కానీ సమన్వయం చేసుకోవడం మాట వదిలేసి ఈ పక్కదారులు పట్టడం మాత్రం చాలా వింతగానే చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందురాని, కాకినాడ. విషయం చెప్పాలి అందరూ తప్పదుగా. చెత్త తీసుకొచ్చి కాలువలు వేయడం తగ్గింది, ఇప్పటికే చాలా తగ్గింది. కాలువలు ఇప్పుడు వేయట్లేదు. ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు వస్తే వాళ్ళకే ఇస్తున్నారు. 100% తగ్గింది, చూస్తున్నాను నేను. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. మనకి పెద్ద పెద్ద డ్రైన్స్ ఉన్నాయి. చీడీలపూర డ్రైను, డైరీ ఫామ్ లో డ్రైనేజ్, దుమ్మిడిపేట దగ్గర, ఇవన్నీ చూస్తే ప్లాస్టిక్ సామాన్లన్నీ అందులో ఉన్నాయి మొత్తం టోటల్. ఎవరు వేస్తున్నట్టు? మన కదా. మన వెళ్ళి చూస్తే నేను, కలెక్టర్, ఎంఆర్ఓ అందరూ ఒక సైట్ చూడడానికి వెళ్ళాం. చూడడానికి వెళ్తే మొత్తం డ్రైన్ అంతా కూడా ప్లాస్టిక్ సామాన్తో నిండిపోయి ఉందండి. ఎంత దారుణం అంటే వెంటనే అక్కడ హెల్త్ ఇన్స్పెక్టర్ వాళ్ళని, మన హెల్త్ ఆఫీసర్ గారు ఫోన్ చేసాం అక్కడి నుంచే. ఏంటి ఇది, చెత్త అంతా ఇక్కడ ఉంది, అసలు ఏం చేస్తున్నారు, మీరు చూస్తున్నారు లేదని చెప్తే చేస్తున్నామని అన్నారు. ఒకసారి చూడండి అని చెప్పాం. తర్వాత క్లీన్ చేశారు. అది అంటే
ఇక్కడ కనిపిస్తున్న లోపం ఏంటంటే ఇక్కడ ఉన్న శానిటైజ్ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళు కూడా సరిగ్గా చేయట్లేదని నేను గట్టిగా చెప్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మనం పాటించాలి ఇది.